మనందరికీ కొన్నిసార్లు మన గురించి మనకే లోతైన ప్రశ్నలొస్తాయి కదా. నేను నిజంగా ఎవరు? లేదా కొన్ని సంవత్సరాల క్రితం నేను ఎలా ఉండేవాడిని? ఇవి చాలా సహజమైన ప్రశ్నలని మనం అనుకుంటాం. కాని ఈరోజు మనం పరిశీలించబోయే ఒక ప్రాచీన రచన ప్రకారం ఈ ప్రశ్నలు అడగటమే ఒక పెద్ద ఉచ్చు కావచ్చట. అవును, మీరు విన్నది నిజమే. మనం సబ్బాసవ సుత్త నుండి తీసుకున్న ఒక భాగం గురించి లోతుగా చర్చిద్దాం. ఈరోజు మన లక్ష్యం నేను ఎవరు అనే ప్రశ్నకు సరైన సమాధానం వెతకడం కాదు. అసలు ఆ ప్రశ్న అడగటమే మానేయాలని ఈ బోధన ఎందుకు చెబుతోందో అర్థం చేసుకోవడం. ఎందుకంటే ఆ ప్రశ్నలోనే మనల్ని బంధించే ఒక అబద్ధం దాగి ఉందట. అదేమిటో ఈరోజు చూద్దాం. ఈ చర్చలో అభిప్రాయాల గందరగోళం అని పిలువబడే ఒక భావనను కూడా విశ్లేషిద్దాం. సరిగ్గా చెప్పారు. ఇది ఏదో కొత్త తాత్విక సిద్ధాంతాన్ని అందించడం గురించి కాదు. ఇది మన అనుభవంలో దుఃఖాన్ని తగ్గించుకోవడానికి ఒక ఆచరణాత్మక పద్ధతిని వివరించడం గురించి. ఈ బోధన అయోనిసో మనసికాల లేదా అవివేకమైన శ్రద్ధ అనే దానిపై దృష్టి పెడుతోంది. సరళంగా చెప్పాలంటే మనం మన ఆలోచనలకు, ప్రశ్నలకు ఎలా స్పందిస్తామో, వాటిని ఎలా గమనిస్తామో అదే అసలైన విషయం. సమస్య ప్రశ్నలో లేదు, దానికి మనమిచ్చే శ్రద్ధలో ఉంది. సరే, దీన్ని కొంచెం వివరంగా చూద్దాం. ఈ రచనలో కొన్ని ఉదాహరణ ప్రశ్నలున్నాయి. నేను గతంలో ఉన్నానా? నేను గతంలో లేనా? ఇంకా గతంలో నేను ఏమై ఉన్నాను, ఎలా ఉన్నాను? ఇవి వినడానికి చాలా మామూలుగా అనిపిస్తున్నాయి. మరి వీటితో వచ్చిన చిక్కేమిటి? ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయముంది. సమస్య మన జిజ్ఞాసలో లేదు, ఆ ప్రశ్నల వెనుక దాగి ఉన్న ఒక ముందస్తు ఊహలో ఉంది. ఎవరైనా గతంలో నేను ఏమై ఉన్నాను అనడిగినప్పుడు వారు తెలియకుండానే ఒక విషయాన్ని అంగీకరిస్తున్నారు. అంటే ఏమిటది? అదేమిటంటే కాలంతో పాటు మారని, శాశ్వతమైన నేను ఒకటి ఉందని. పరిస్థితులు మారినా, శరీరం మారినా, ఆలోచనలు మారినా నాలో ఏదో ఒక మూల సారం అలాగే ఉందని నమ్మడం. అందుకే ఈ విచారణ మొదట్లోనే తప్పుదారి పడుతుంది. ఓహ్, అంటే సమాధానం వెతకడానికి ముందే మనం ఒక సమాధానాన్ని ఊహించుకుంటున్నామన్నమాట. నేను అనే ఒక స్థిరమైన వస్తువు ఉందని భావించి దాని చరిత్రను, దాని గుణగణాలను వెతుకుతున్నాం. ఖచ్చితంగా. ఇది ఒక నది ఒడ్డున నిలబడి నిన్న ఇక్కడ ప్రవహించిన నీరు ఇప్పుడు ఎక్కడుంది అని అడగడం లాంటిది. ప్రశ్న సహజంగానే అనిపిస్తోంది, కాని ఆ ప్రశ్న నది స్వభావాన్ని పూర్తిగా తప్పుగా అర్థం చేసుకుంది. నిజమే, నది అంటే నిరంతరం ప్రవహించేది. అవును, నది అంటే నిరంతరం ప్రవహించే ఒక ప్రక్రియ. నిన్నటి నీరు అనేది ఒక స్థిరమైన వస్తువు కాదు. అదేవిధంగా ఈ బోధన ప్రకారం నేను లేదా ఆత్మ అనేది ఒక వస్తువు కాదు. అది నిరంతరం మారుతున్న శారీరక అనుభూతులు, భావాలు, ఆలోచనలు, జ్ఞాపకాల సమాహారం. ఒక ప్రవాహం లాంటిది. ఆ ప్రవాహాన్ని గమనించకుండా అందులో శాశ్వతమైన దాన్ని వెతకడం వల్ల అసలు విషయం దారి తప్పుతుంది. ఇది వినడానికి సిద్ధాంతపరంగా బాగుంది, కానీ ఆచరణలో కొంచెం కష్టంగదా. మనందరం రోజు నేను ఆఫీస్కి వెళుతున్నాను, నాకు ఆకలిగా ఉంది అంటాం. ఈ నేను అనే భావన లేకుండా రోజువారీ జీవితాన్ని గడపడం సాధ్యమేనా? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఈ బోధన మనల్ని నేను అనే పదాన్ని వాడద్దని చెప్పడం లేదు. అది అసాధ్యం కూడా. ఇది కేవలం వ్యవహారిక సత్యం. అంటే మాట్లాడుకోవడానికి అవసరం. కరెక్ట్. మనం ఒకరితో ఒకరం మాట్లాడుకోవడానికి నేను, నువ్వు అనేవి అవసరం. కానీ సమస్య ఎక్కడొస్తుందంటే ఈ వ్యవహారిక నేనును పట్టుకుని దాన్ని ఒక శాశ్వతమైన, నిజమైన, మార్పులేని ఆత్మగా భావించినప్పుడు. ఈ రకమైన ఆలోచనే మనల్ని అభిప్రాయాల గందరగోళం, అభిప్రాయాల అరణ్యంలోకి తీసుకువెళ్తుందని ఈ రచన చెబుతుంది. ఇది చాలా శక్తివంతమైన రూపకం. ఈ అభిప్రాయాల అరణ్యం అన్నారు కదా, అదంటే ఏమిటి? అందులో ఎలాంటి దారులు ఉంటాయి? సరిగ్గా అక్కడికే వస్తున్నాను. ఈ తప్పుడు ప్రశ్నల నుండి ప్రధానంగా 6 రకాల దృఢమైన అభిప్రాయాలు పుడతాయని ఈ రచన చెబుతుంది. మొదటిది మరియు చాలా సాధారణమైనది, నాకు ఒక శాశ్వతమైన ఆత్మ ఉంది అనే నమ్మకం. దీన్నే శాశ్వతవాదం అంటారు కదా? అవును. అంటే ఈ శరీరం నశించినా నాలోని ఆత్మ మార్పు లేకుండా అనంతకాలం వరకు నిలుస్తుందని నమ్మడం. ఈ నమ్మకం చాలామందికి ఓదార్పునిస్తుంది. కాని ఈ బోధన ప్రకారం ఇదొక బంధనం. సరే, ఇదొక అభిప్రాయం. మరి దీనికి వ్యతిరేకమైనది కూడా ఉంటుంది కదా, ఆత్మ లేదు అనే వాదన. అది ఒక రకంగా స్వేచ్ఛనిచ్చేదిగా అనిపించదా? శాశ్వతమైన ఆత్మను కాపాడుకోవాలనే భారం ఉండదు కదా? దాన్ని కూడా ఎందుకు బంధనమంటున్నారు? అద్భుతమైన ప్రశ్న. రెండవ అభిప్రాయం మీరు చెప్పిందే.
నాకు ఆత్మ లేదు. దీన్ని ఉచ్ఛేదవాదం లేదా శూన్యవాదం అంటారు. అంటే మరణంతో అంతా సమాప్తం, ఆ తర్వాత ఏమీ ఉండదు అని నమ్మడం. ఇది కూడా ఒక తీవ్రమైన అభిప్రాయమేనా? అవును, ఎందుకంటే ఇది కూడా ఒక నిశ్చయమైన ముగింపును ప్రకటిస్తోంది. ఒకటి ఎప్పటికీ ఉంటుంది అని పట్టుకుంటే, మరొకటి అస్సలుండదు అని పట్టుకుంటుంది. రెండూ ఒక స్థిరమైన, దృఢమైన అభిప్రాయాలే. మిగిలినవి కొంచెం సంక్లిష్టంగా అనిపిస్తున్నాయి. నేను ఆత్మతో ఆత్మను గ్రహిస్తాను వంటివి. వాటిని ఎలా అర్థం చేసుకోవాలి? చిక్కుముడులు. వాటిని సులభంగా అర్థం చేసుకోడానికి ఒక ఉదాహరణ చెబుతాను. మిమ్మల్ని మీరు ఒక కెమెరా, అంటే ఒక శాశ్వతమైన ఆత్మ అని అనుకుంటే, సరే. అప్పుడు నేను ఆత్మతో అనాత్మను గ్రహిస్తాను అనడమంటే, ఆ శాశ్వతమైన కెమెరాతో నిరంతరం మారుతున్న ప్రపంచాన్ని, అంటే అనాత్మను చూస్తున్నానని నమ్మడంలాంటిది. ఇవన్నీ నేను అనే ఒక స్థిరమైన కేంద్రం ఉందని నమ్మడంపైనే ఆధారపడి ఉంటాయి. కాని ఈ బోధన ప్రకారం ఆ కెమెరా కూడా నిరంతరం మారుతున్న భాగాల సమాహారమే. ఇక్కడ అసలు విషయమేమిటంటే, ఈ 6 అభిప్రాయాలలో ఏది తప్పు, ఏది ఒప్పు అని వాదించడం కాదు. కాదు. సమస్య ఏమిటంటే, వీటిలో దేనినైనా ఇదే అంతిమ సత్యం అని పట్టుకోవడమే ఆ అరణ్యంలో దారి తప్పడంలాంటిది. అంటే మనం ఒక చిట్టడవిలో ఉన్నామని అనుకుందాం. అందులో ఈ 6 దారులున్నాయి. కాని మీరు చెప్పినట్లు ఏ దారి తీసుకున్నా అడవిలోనే ఉంటాం. ఇది వినడానికి చాలా నిరుత్సాహంగా ఉంది. అసలు ఈ అడవిలో చిక్కుకుపోతే ఏమవుతుంది? కేవలం తాత్వికంగా తప్పులో కాలేయడమేనా, లేక నిజ జీవితంలో ఏమన్నా నష్టం ఉందా? ఖచ్చితంగా నష్టముంది. అందుకే ఈ రచన బంధాలు అనే మరో బలమైన పదాన్ని ఉపయోగిస్తుంది. ఈ అభిప్రాయాలు కేవలం ఆలోచనలు కావు. అవి మనల్ని సంసార చక్రానికి కట్టిపడేసే బంధాలు. మూలం చాలా స్పష్టంగా చెప్తోంది. అభిప్రాయాల బంధాలతో బంధించబడిన ఒక సామాన్య అజ్ఞాని పుట్టుక, వృద్ధాప్యం మరియు మరణం, దుఃఖం మరియు విలాపం, నొప్పి, శోకం మరియు నిరాశ నుండి విముక్తి పొందడు. ఇది చాలా తీవ్రమైన హెచ్చరిక. కేవలం ఒక తాత్విక నమ్మకం కలిగి ఉండటం వల్ల ఇంత పెద్ద పరిణామం ఎలా ఉంటుంది? ఎందుకంటే ఆ నమ్మకం కేవలం మన మెదడులో ఒక ఆలోచనగా మిగిలిపోదు. అది మన ప్రతి చర్యను, మన భావోద్వేగాలను, మన సంబంధాలను ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు, నాకు శాశ్వతమైన ఆత్మ ఉంది అని మీరు గట్టిగా నమ్మితే, దాన్ని రక్షించుకోవడానికి, దాన్ని ఉన్నతీకరించడానికి మీరు జీవితాంతం ప్రయత్నిస్తారు. నాది అనే భావన విపరీతంగా బలపడుతుంది. ఎవరైనా మీ గుర్తింపును, మీ నమ్మకాలను ప్రశ్నిస్తే మీకు తీవ్రమైన కోపం రావచ్చు. నిజమే, మన అహానికి దెబ్బ తగిలినట్టు అనిపిస్తుంది. సరిగ్గా అదే. మీరు ఇతరులతో పోల్చుకోవడం మొదలుపెట్టవచ్చు. నా ఆత్మ ఉన్నతమైనది, వారి ఆత్మ తక్కువైనది అనే భావనలు పుట్టి అది సంఘర్షణకు దారితీస్తుంది. అలాగే మరణం తర్వాత ఏమీ ఉండదు అనే శూన్యవాద దృక్పథం కూడా ప్రమాదకరమేనా? ఈ బోధన ప్రకారం అది కూడా ఒక బలమైన బంధమే. ఎందుకంటే ఆ నమ్మకం బాధ్యతారాహిత్యానికి దారితీయవచ్చు. ఎలాగా? మంచి పనులకు ఫలితం లేదు, చెడ్డ పనులకు పరిణామం లేదు అనే ఆలోచనతో నైతిక నియమాలను పాటించాలనే ప్రేరణ తగ్గిపోవచ్చు. ఈ జీవితంలో వీలైనంత భౌతిక సుఖాన్ని అనుభవించాలనే కోరిక పెరిగి అది స్వార్థానికి, ఇతరులను బాధపెట్టడానికి కూడా దారితీయవచ్చు. అర్థమైంది. కాబట్టి శాశ్వతవాదం, నేను అనే అహంకారాన్ని పెంచి ఘర్షణకు దారితీస్తే, శూన్యవాదం నైతిక పునాదిని దెబ్బతీసి సంఘర్షణకు దారితీయవచ్చు. రెండూ చివరికి దుఃఖానికే నడిపిస్తాయన్నమాట. కరెక్ట్. సరే, మొత్తం మీద చూస్తే నేను ఎవరు అనే ప్రశ్నకు సమాధానం వెతకడమే సమస్య అని అర్థమవుతోంది. అలాంటప్పుడు మనం ఏం చెయ్యాలి? ఆ ప్రశ్న రాకుండా ఉండటం అసాధ్యం కదా. ఈ గ్రంథం ఏదైనా ప్రత్యామ్నాయ మార్గాన్ని సూచిస్తుందా? అవును, అచ్యుతిన్న సూచిస్తోంది. ఇక్కడే ఈ బోధన యొక్క ఆచరణాత్మక సౌందర్యం దాగి ఉంది. లక్ష్యం ఆత్మకు కొత్త, సరైన నిర్వచనమివ్వడం కాదు. లక్ష్యం మన దృష్టిని పూర్తిగా మార్చడం. గతం లేదా భవిష్యత్తులోని నేను గురించి ఊహించుకునే బదులు సాధకుడు ప్రస్తుత క్షణం వైపు చూడమని ప్రోత్సహించబడతాడు. అంటే నేను ఎవరో అని అడిగే బదులు ఇప్పుడు ఏమి జరుగుతోంది అని అడగాలి. సరిగ్గా అదే. ఇది వినడానికి చాలా సులభంగా ఉంది. ఇప్పుడు ఏమి జరుగుతోంది అని అడగడం ఆచరణలో ఎలా సహాయపడుతుంది? ఒక ఉదాహరణతో వివరిస్తారా? తప్పకుండా. ఉదాహరణకు, మీకు తీవ్రమైన కోపం వచ్చిందని అనుకుందాం. పాత పద్ధతిలో మన మనసు ఇలా ఆలోచిస్తుంది:
నాకెందుకు కోపమొచ్చింది? నేను ప్రశాంతంగా ఉండే వ్యక్తినే కదా, నన్ను వాళ్ళు ఎలా అలా అనగలరో? అవును, ఈ ఆలోచనలన్నీ నేను, నాకు, నన్ను అనే దాని చుట్టూ తిరుగుతాయి. ఇది ఆ కోపాన్ని మరింత పెంచుతుంది. అవును, నిజమే. మనం కోపాన్ని మన స్వంతం చేసుకుంటున్నాం. మనం గుర్తింపులో భాగంగా చేసుకుంటున్నాం. కరెక్ట్. ఇప్పుడు కొత్త పద్ధతి అంటే ఇప్పుడు ఏమి జరుగుతోంది అనే దృష్టితో చూద్దాం. ఇప్పుడు మనం ఆ అనుభవాన్ని విడగొట్టి చూస్తాం. ఓకే, ఛాతీలో ఒక బిగుతుగా ఉంది, శరీరంలో వేడి పుడుతోంది, దవడలు బిగుసుకుంటున్నాయి, వాళ్ళు అలా అనకూడదు అనే ఆలోచన పదే పదే వస్తోంది. ఆ చూడండి, ఇక్కడ మనం కేవలం జరుగుతున్న ప్రక్రియలను, ఆ అనుభవం యొక్క భాగాలను మాత్రమే గమనిస్తున్నాం. వాటికి నేను లేదా నాది అనే ముద్ర వేయడం లేదు. అంటే అవి కేవలం శారీరక అనుభూతులు, మానసిక సంఘటనలు అని గమనించడం. అంతే, అవి పుడతాయి, కొద్దిసేపు ఉంటాయి, ఆ తర్వాత వెళ్ళిపోతాయి. వాటిని నా కోపం అని పట్టుకున్నప్పుడే సమస్య మొదలవుతుంది. అంటే ఇది మన అనుభవాల నుండి మనల్ని మనం కొంచెం దూరం జరిపి ఒక శాస్త్రవేత్తలా నిష్పక్షపాతంగా గమనించడం లాంటిది. అవును, నా కోపం అనకుండా ఇక్కడ కోపం అనే ఒక ప్రక్రియ జరుగుతోంది అని చూడడం. ఖచ్చితంగా. ఇది ఒక శాస్త్రవేత్త ప్రయోగం చేయడం లాంటిది. శాస్త్రవేత్త ఊహాగానాలు చేస్తూ కూర్చోడు, ప్రయోగశాలకు వెళ్ళి ఉన్నదాన్ని ఉన్నట్లుగా పరిశీలిస్తాడు. అలాగే ఈ మార్గంలో ఉన్న సాధకుడు తన మనసు, శరీరం అనే ప్రయోగశాలలో ప్రస్తుతం ఉత్పన్నమవుతున్న అనుభవాలను గమనిస్తాడు. మరొక ఉదాహరణ ఏమైనా ఉందా? ఉంది. భవిష్యత్తు గురించి ఆందోళన కలిగినప్పుడు మనం సాధారణంగా నాకు ఏమవుతుందోనని భయంగా ఉంది అని అంటాం. ఇది నేను అనే దానిపై దృష్టి పెడుతుంది. దానికి బదులుగా ఎలా గమనించాలి? శరీరంలో వణుకు వస్తోంది, గుండె వేగంగా కొట్టుకుంటోంది, మనసులో భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని ప్రతికూల చిత్రాలు కనిపిస్తున్నాయి అని గమనించవచ్చు. ఇలా చేయడం వల్ల ఆ భావోద్వేగాల పట్టు మనపై తగ్గుతుందన్నమాట. వాటిని మన గుర్తింపుగా కాకుండా కేవలం వచ్చిపోయే మేఘాల్లా చూడగలుగుతాం. సరిగ్గా అదే. ఇది తాత్విక చర్చల నుండి అనుభవపూర్వక పరిశీలనకు మారడం. ఈ గమనికలో అప్పుడు నేను అనే స్థిరమైన వస్తువు కనిపించదు. అంతేనా? కనిపించదు. కేవలం నిరంతరం మారుతున్న శారీరక, మానసిక ప్రక్రియల ప్రవాహం మాత్రమే కనిపిస్తుంది. ఆ ప్రవాహ స్వభావాన్ని అర్థం చేసుకున్నప్పుడు దాన్ని పట్టుకోవాలనే తాపత్రయం, దాన్ని నిర్వచించాలనే ఆరాటం సహజంగానే తగ్గిపోతాయి. అప్పుడు మనం చతురార్య సత్యాల చట్రం ద్వారా చూడగలుగుతాం. ఇదిగో దుఃఖం, ఇదిగో దాని కారణం, ఇదిగో దాని నిరోధం, ఇదిగో నిరోధానికి మార్గం. కాబట్టి దుఃఖం నుండి విముక్తి అనేది నేను ఎవరు అనే ప్రశ్నకు ఒక కొత్త సమాధానం కనుక్కోవడంలో లేదు. అసలా ప్రశ్నను పక్కన పెట్టి ప్రస్తుతం నా అనుభవంలో ఏమి జరుగుతోంది అనే దానివైపు మన దృష్టిని మరల్చడంలోనే ఉందని తెలుస్తోంది. అవును, ఆత్మ గురించి ఒక సిద్ధాంతాన్ని నిర్మించుకునే బదులు మన అనుభవాల యొక్క నిజ స్వభావాన్ని అర్థం చేసుకోవడం. ఖచ్చితంగా. ఇది ఈ బోధనలోని మరొక ముఖ్యమైన అంశానికి మనల్ని తీసుకువస్తోంది. మనం ఇప్పటివరకు అజ్ఞాని అయిన సామాన్య మానవుడి గురించి, అంటే శిక్షణ లేని మనస్సు గురించి చర్చించాం. కాని ఈ రచన దీనికి భిన్నంగా సుశిక్షితుడైన శ్రేష్ఠ శిష్యుడిని కూడా ఉదహరిస్తోంది. ఇది మనల్ని ఆలోచింపజేసే ఒక విషయానికి దారితీస్తోంది. అవివేకమైన శ్రద్ధ ఎలా ఉంటే మరి వివేకవంతమైన శ్రద్ధ ఎలా ఉంటుంది? మంచి ప్రశ్న. ఒక శిక్షణ పొందిన మనస్సు ఈ అస్తిత్వ ప్రశ్నలను ఉచ్చులో చిక్కుకోకుండా ఎలా సంప్రదిస్తుంది? అదే కదా అసలైన విషయం. బహుశా ఆ శిక్షణ పొందిన మనస్సు ఆ ప్రశ్న వచ్చినప్పుడు దాన్ని పట్టుకోకుండా ఇది కేవలం ఒక ఆలోచన, ఒక ప్రశ్న అని గమనించి దాన్ని అంతగా పట్టించుకోకుండా వదిలేస్తుందేమో. అది ఒక పద్ధతి కావచ్చు. అవును. లేదా ఆ మనస్సు ఆ ప్రశ్నను ఒక వస్తువుగా కాకుండా ఒక ప్రక్రియగా చూస్తుందేమో. నేను ఎవరు అనే ప్రశ్నకు సమాధానం వెతకడం మానేసి అసలా ప్రశ్న యొక్క మూలాన్ని అన్వేషిస్తుంది. అంటే ఈ ప్రశ్న ఇప్పుడు ఎందుకు ఉత్పన్నమవుతోంది, దీని వెనకొన్న అభద్రత ఏమిటి, దీని వెనకొన్న కోరిక ఏమిటి, నేను శాశ్వతంగా ఉండాలనే కోరిక నుండి ఈ ప్రశ్న వస్తోందా అని విచారిస్తోంది. అద్భుతం. అంటే ప్రశ్నకు జవాబు చెప్పకుండా ప్రశ్ననే ప్రశ్నించడం అన్నమాట. అవును. ఆ అన్వేషణలో నేను అనే ఈ భావన కేవలం కొన్ని పరిస్థితులపై ఆధారపడి ఉత్పన్నమయ్యే ఒక తాత్కాలిక నిర్మాణం అని, దానికి శాశ్వతమైన సారం ఏదీ లేదని బహుశా ఆ శిక్షణ పొందిన మనస్సు స్వయంగా గ్రహిస్తుందేమో. అది సమాధానం కాదు,
అదొక ప్రత్యక్ష అవగాహన. సరిగ్గా. ఆ అవగాహనతో నేను గురించిన ప్రశ్నలు సహజంగానే శక్తిని కోల్పోతాయి. అవి మనల్ని బంధించలేవు. ఇది మనం ఈరోజు చర్చించిన మూలం నుంచి తలెత్తే ఒక లోతైన ఆలోచన, మన శ్రోతలు ఆలోచించడానికి ఒక మంచి ముగింపు.